గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏదైతే అడుగంటిన జలాశయాలు ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరడంతో అధికారులు ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని సుంకేశ్ల బ్యారేజ్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు సుంకేశ్ల ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఎంత, అందులో నీటి నిల్వలు ఏ విధంగా పాటిస్తూ ఉంది? మనకి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మనకి పైన ఉన్న సరే తుంగభద్ర జలాశయం నిండి ఉంది. మనకి 3 రోజుల క్రితం వాళ్ళు తుంగభద్ర జలాశయం నుండి కిందికి దిగువకు నీరు విడుదల చేసినారు. మనకి ఆ 3 రోజుల టైంలో మనకి ట్రావెల్ చేసి ఈరోజు మనకి పొద్దున్న 3 గంటల ప్రాంతంలో మనకి సుంకేశ్ల జలాశయానికి నీరు చేరినాయి. ప్రస్తుతానికైతే మనకి ఇన్ఫ్లోస్ 1,00,000 క్యూసెక్స్ దాకా ఉంది. మనం 99,000 క్యూసెక్స్ మనం దిగువకి శ్రీశైలానికి జలాశయానికి విడుదల చేస్తున్నాము. ఈ నదీ పరివాహక ప్రాంతాలకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ పోలీసులు కానీ గత 2-3 రోజుల నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇది మనకి ఫ్లడ్ వస్తుంది, నదిలో కానీ ఎవరికి ఎండగా పోనీకుండా చూడండి, ముందస్తు జాగ్రత్త తీసుకోమని అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అయితే ముందస్తుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సుంకేశ్ల బ్యారేజ్ ప్రధానంగా ఈ నీటి సామర్థ్యం ఎంత మెయింటైన్ చేస్తూ మనం దిగువకి నీటిని విడుదల చేస్తాము? మనకు మొత్తం సుంకేశ్ల బ్యారేజ్ 1.2 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది. మనం అయితే 0.5 టీఎంసీ ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తూ కిందికి నీరు విడుదల చేస్తున్నాం. అంటే పైనుంచి తుంగభద్ర టీబీ డ్యామ్ నుంచి ఎంత మేర ఇన్ఫ్లో వస్తాం సార్? అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి మనకి 1,20,000 వరకు వస్తుంది అనుకున్నాము, కానీ ఇప్పుడే అలర్ట్ మెసేజ్ వచ్చిన 1,50,000 వరకు క్యూసెక్స్ వరకు మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ అని ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇచ్చారనమాట. అయితే మరి కొంతమంది ఏదంటే ఈ సరైన మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, కొన్ని గేట్లు కూడా డ్యామేజ్ ఉన్నాయని ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రజలు అపోహ పడుతున్నారు. దీనిపై మీ స్పందన? లేదండి, మనకి సుంకేశ్ల బ్యారేజ్కి 30 గేట్లు ఉంటాయి. మొత్తము స్పిల్వే సెక్షన్లో 30 గేట్లు ఉంటాయి. మనకి కేసికేలా హెడ్ రెగ్యులర్ సెక్షన్ 4 గేట్లు ఉంటాయి. 4 గేట్లు మనం వాడుతున్నాము. ప్రస్తుతానికి 30 గేట్లో మనం 26 గేట్ల ప్రస్తుతానికి ఓపెన్ చేస్తున్నాము. అంటే ఇన్ఫ్లోస్ పట్టి మేము మీద రిమైనింగ్ గేట్స్ కూడా ఓపెన్ చేస్తాము. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వచ్చే వరద 1,50,000 క్యూసెక్లు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కిందికి నీరు విడుదల చేస్తాం. అయితే ప్రధానంగా ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళకి కానీ ఇట్లా పశువులు కాపులకు కానీ ఎట్లాంటి సూచనలు చేయబోతున్నారు? అంటే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇదే విధంగా వాటర్ ఇన్ఫ్లో వస్తే? మేము గత 2-3 రోజుల నుంచి మనకు రెవెన్యూ అధికారులతో అయితేమి, మాకు పోలీసు వాళ్ళతో అయితేమి, మాకు దగ్గరలో ఉన్న విలేజ్ అసిస్టెంట్లతో అయితే వాళ్ళందరికీ మేము చెప్తున్నాము. మనకి ఫ్లడ్ వస్తుంది, ఒక 2-3 రోజుల నుంచే చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇంకా గడిచిపోయే 10 రోజుల వరకు కూడా మనకి మనకి రివర్లోకి పోవడం కానీ చేపలు పట్టడం అయితే ఎవరైనా బస్సులు కాపర్లు అయితే ఎవరు పోకుండా ముందస్తు చర్యలు ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది ఏమైతే లేదు. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా ఒక 2-3 రోజుల్లో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీన్ని బట్టి ఇంకా నదికి ఈ వాటర్ ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి మనకి మ్యాక్సిమం ఫ్లడ్ 1,50,000 క్యూసెక్స్ మాత్రమే ఉంది. మనకి ఆల్రెడీ 1,00,000 క్యూసెక్లు మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము. ఇంకో 50,000 క్యూసెక్స్ అడిషనల్గా అదనంగా వస్తాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి మించి ఎక్కువ వస్తుందని అయితే అనుకోవడం లేదు. 1,50,000 క్యూసెక్స్ మ్యాక్సిమం వస్తుంది అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పటికైతే దాదాపు 27 గేట్లు ఓపెన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఇంకా ఇన్ఫ్లోస్ బట్టి అడ్జస్ట్. ఇప్పుడు వరకు మనం 26 గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇంకా ఇన్ఫ్లోస్ పెరిగితే కనుక మిగతా 2 గేట్లు కూడా ఓపెన్ చేస్తాము. మనకి 20 గేట్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఓపెన్ చేయడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లా సుంకేశ్ల ప్రాజెక్టు యొక్క తాజా పరిస్థితి. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో కారణంగా 27 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా సంచరించొద్దని, నీళ్లు ఎక్కువగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని నదీ తీర ప్రాంత గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి.